హే ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ యొక్క గమ్యం భూమి మీదే ఉన్నటువంటి భూతల స్వర్గాన్ని తలపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎకో పార్క్కి వెళ్ళబోతున్నాం. నిజంగా ఈ పార్కు పేరుకి తగిన విధంగానే ఎక్సలెంట్ అయినటువంటి పార్క్ అన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచే మరియు ఆంధ్రుల ప్రముఖ నటుడు శ్రీ చిరంజీవి గారిచే ప్రారంభించబడింది. ప్రొద్దుటూరు ఊరు దాటగానే మరి ఇది చివరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి తిరిగితే 1 కిలోమీటర్ సరిగ్గా అక్కడి నుంచి ఆ రైట్ సైడ్కి తిరిగి కొద్ది ఎదురుకు వచ్చేటప్పటికి రైట్ సైడ్ని ఒక చక్కని ఆహ్లాదకరమైన దృశ్యం కనపడింది. ఏమిటి అబ్బా ఇదని చూస్తే అదే ఎక్స్పీరియం ఎకో పార్క్. మరి అందుకేగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు మన పెద్దలు. ఆ విధంగానే ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా చాలా ఆహ్లాదంగా, ఎంతో హాయిగా, ఎంతో ప్లెజెంట్గా అనిపించింది. వెల్కమ్ టు ది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. ఈ మధ్య హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి కదా, వాళ్ళందరూ కూడా మొత్తం ఎన్నో దేశాల నుంచి 185 దేశాలు అనుకుంటా ఐ థింక్. అక్కడి నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ ప్రదేశాన్ని తిలకించారని మరి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది లండన్లో కాదు, ఇది పారిస్లో కాదు, ఇది హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సందర్శించాల్సిన గమ్యస్థానం ఎక్స్పీరియం ఎకో పార్క్. దీని వ్యవస్థాపకులు శ్రీ రామ్దేవరావు గారు. ఇది హైదరాబాద్లో మొట్టమొదటి ఎకో రిక్రియేషనల్ పార్క్. ఈ పార్కు చిలుకూరుకి సమీపంలోనే ప్రగతి రిసార్ట్స్ దగ్గర ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది. బ్యాంబూ గార్డెన్ కి తీసుకొచ్చారు. చెట్లు నన్ను చాలా బాగా ఆకర్షించి చాలా ఎక్సలెంట్. ఇది 7 సంవత్సరాల పాటు ఈ పార్క్ డెవలప్ చేయడానికి మరి రామ్దేవరావు గారు చాలా బాగా కృషి చేశారని నేను విన్నాను. ఆయన కృషికి హ్యాట్సాప్. 7 సంవత్సరాల పాటు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి పొద్దుటూరుకు వచ్చి ఈ పార్క్ ని డెవలప్ చేసినందుకు మరి నిర్వాహకులకి ఓపిక అనే టేస్ట్ కి మెచ్చుకోవాలి. ఈ చైర్స్ కూర్చోవచ్చు కూడాను, అది మొక్కే. అసలు ఆలోచించడానికి ఎంత కష్టపడి ఉంటారా అని చెప్పేసి అని వారి యొక్క ఆలోచనకి, వారి యొక్క శ్రమకి ప్రతి ప్రతి అంగుళం కూడా బెండ్ చేస్తే తప్ప ఆ విధంగా మరి ఆ చైర్ తయారు కాదు కదా. చార్మినార్ని ఈ విధంగా మరి డిజైన్ చేశారంటే ఎంత కష్టం అసలు. ఇది ఈ చెట్లు అవి నాకు పోమగ్రానైట్ దానిమ్మ చెట్లులాగా అనిపించాయి. అయితే దానిమ్మ చెట్టుగా ఇది ఒక రకం అనుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది చార్మినార్ని ఈ విధంగా చెట్లతోటి రూపొందించడం అంటే ఇది